ఎప్పుడు లేచారండి? ఎప్పుడో ఆఫీస్ టైం అవుతుందిగా. మ్మ్. సరే బాక్స్ పెట్టమన్నా పెట్టావా? పెట్టానండి, తీసుకొస్తా. ఏమండి మ్మ్. ఏమండి మ్మ్. మనకు పెళ్ళై వారం కూడా కాలేదు, ఆ. అప్పుడే ఆఫీస్కి వెళ్ళాలా? ఇంకో 2 రోజులు లీవ్ పెట్టుకోవచ్చుగా. లీవా? నేను చేసేది కాల్ సెంటర్లో జాబ్ కాదే, సాఫ్ట్వేర్ జాబ్. అడగగానే లీవ్స్ ఎవరు కాల్ సెంటర్లో కూడా అడగగానే లీవ్ ఇవ్వర్లేండి. కదా, అందుకే వెళ్తున్నా. మ్మ్. ఓకే వెళ్ళొస్తా. ఓకే. అవును, నీకు వర్క్ టైం అయిందిగా, లాగిన్ అవ్వా? లాగిన్ అవ్వాలి, మర్చిపోయాను. టైం అవుతుంది, బాయ్. బాయ్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నా సావుకొచ్చింది. హాయ్ సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ వీసీవీసీ బ్యాంక్. క్రెడిట్ కార్డ్ ఏమైనా తీసుకుంటారా? ఓకే సార్, అలాగే సార్. హలో సార్, మా కాల్ సెంటర్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు మే విధంగా సహాయపడగలం? చెప్పవే. ఏంటి కొత్త పెళ్లి కూతురా, కాల్ చేసి డిస్టర్బ్ చేశానా? అదేం లేదులేవే, చెప్పు. అదేంటే మీ ఆయన ఇంట్లో లేడా? లేడే, ఆఫీస్కి వెళ్ళాడు. ఇంతకీ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందే? ఫస్ట్ నైట్ గురించి పక్కన పెట్టు. మ్మ్. నేను వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఆఫీస్ లో కాదు, మ్మ్. కాల్ సెంటర్ లో అని తెలిసిపోద్దేమని భయపడి చచ్చా. మరి తనకి ఎక్కడ డౌట్ రాలేదా నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదని? డౌట్ రాకూడదనే తన నా ప్రొఫెషన్ గురించి అడిగేలోపు నేనే తనకి గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒకటి అడుగుతానే ఉన్నాను. అంతసేపు ఏమడిగావే? ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ, ప్యాకేజ్ ఎంత, డొమైన్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ అని అడుగుతూనే ఉందిరా. మరి నువ్వేం చెప్పారా? తన సాఫ్ట్వేర్ ఫీల్డ్ కదా, అన్ని తెలుసుంటాయి. అందుకే దొరకకుండా మేనేజ్ చేశా. అసలు ఇదంతా మా అమ్మ వల్ల వచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తే కట్నం తక్కువ తీసుకుంటారని పెళ్లి చేసేసింది. ఇప్పుడు చచ్చిపోతున్నాను మేనేజ్. అసలు ఇదంతా మా నాన్న వల్లే వచ్చిందిరా. అప్పటికి చెప్తూనే ఉన్నా, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి పెళ్లి చేయడం అవసరమా అని. ఈ రోజుకి ఏదో తప్పించుకున్నావు, కానీ ఏదో రోజు తెలిసిపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి రాకూడదనేనే దేవుని రోజు మొక్కుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆ దేవుడే కాపాడాలి. ఎక్కడుంది? రోజుకో చోట పెడతాడు ఈయన బ్యాగ్. హ? నీలు, నీ ఆఫీస్ ఫోన్ రింగ్ అవుతుంది. లిస్టు లోను ఏ అమ్మాయిలా? నీలు, నిన్నే. ఎక్కడున్నావు? ఏంటివి? సర్లే, మా ఆయన్ని అడుగుదాం. హలో. అది క్రెడిట్ కార్డ్ కావాలంటే కాల్ చేయమన్నారు కదండి, నాకు క్రెడిట్ కార్డ్ కావాలండి. భయ్యా రాంగ్ నెంబర్. మీరు ఎవరో అనుకుని ఈ నెంబర్కి కాల్ చేశారు. లేదండి, నాకు ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది క్రెడిట్ కార్డ్ కావాలా అని. భయ్యా మీరు పొరపాటు పడుతున్నారు. ఇది నా వైఫ్ నెంబర్, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లేదండి, నాకు ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది, నేనెందుకు అబద్ధం చెప్తాను? సరే కూల్ కూల్, నా వైఫ్ ఇప్పుడు లేదు, వచ్చాక కాల్ చేయిస్తా. సరేలేండి. ఎవడేవాడు నీ ఆఫీస్ ఫోన్ కాల్ చేసి క్రెడిట్ కార్డ్ అడుగుతాడు? అరే రాంగ్ నెంబర్ అని చెప్పినా వినట్లేదు. పోయిందా ఏంటి? ఓ అదా, క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళండి. ఏదో కస్టమర్ సేల్స్ పెంచుకోవడానికి వాళ్ళు ఏదో ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. లేదా మా ఆఫీస్ వాళ్ళు ఎవరో ప్రాంక్ కాల్ చేస్తుంటారు సరదాకి. ఓ అంతేనా? మరి లేకపోతే నేనేమైనా కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నానా ఏంటి? సర్లే కానీ ఏంటండి ఇది? పేపర్స్, అది కూడా తెలీదా? అది కాదండి, ఇందులో ఏవో కస్టమర్ నేమ్స్, మొబైల్ నెంబర్స్, లోన్ ఈఎంఐ బిల్స్ అని ఉన్నాయి. మీ బ్యాగ్లో ఎందుకుందండి ఇది? ఓ ఇదా, నా స్కూల్ ఫ్రెండ్ రమేష్ లేడు, వాడు కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాడు. మొన్న ఆఫీస్ వర్క్ మీద ఊరెళ్తానంటే నా బ్యాగ్ ఇచ్చా, తిరిగి ఇచ్చేటప్పుడు మర్చిపోయి ఉంటాడు. ఎద్దవ్వా. ఓ అంతేనా? లేక నేనేమైనా కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నానా ఏంటి? నమ్మిందా? నమ్మే ఉంటాడులే. ఉండు. జస్ట్ మిస్ రా మామ, అడ్డంగా దొరికిపోయేవాడిని. ఏదోలో మేనేజ్ చేసే కాబట్టి సరిపోయింది, లేదంటే బతుకు బస్ స్టాండే. జస్ట్ మిస్సే, అడ్డంగా దొరికిపోయేదాన్ని. టైంకి బ్రెయిన్ పనిచేసింది కాబట్టి బ్రతికిపోయాను, లేదంటే నాకు అప్పురం కొలాప్సే. అవును, నువ్వు చెప్పిందంతా నమ్మాడా మరి? నమ్మినట్లే ఉంది, కానీ ఫేస్లో డౌట్ అలానే ఉంది. రే, ఒక్కసారి ఆడవాళ్ళకి డౌట్ వచ్చిందనుకో, దాని హిస్టరీ మొత్తం బయటికి లాగే వరకు వదిలిపెట్టరు. ఆ భయం నాకు కూడా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నేను ఒక ఐడియా చెప్తా, ఫాలో అవ్వు. ఏంటే అది? గూగుల్లో సాఫ్ట్వేర్ సంబంధించిన ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని కోడ్ అడుగు మీ ఆయన్ని. థ్యాంక్స్, మంచి ఐడియా ఇచ్చావు. బాయ్. బాయ్. అబ్బబ్బా, ఏం సాఫ్ట్వేర్ జాబ్ రా నాయనా, పని చేయలేక చచ్చిపోతున్నా.
మీకు అంత పని ఉంటుందా అండి ఆఫీస్లో? మరి ఆఫీస్లో ఎవరికి డౌట్ వచ్చిన కోడింగ్లో నన్నే అడుగుతారు తెలుసా? నేను మాత్రం ఎంతమందికని ఏం చెప్తాను చెప్పు. మా బాస్ కూడా ఒకడు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఎర్రర్ వచ్చింది వచ్చి సాల్వ్ చేయి అంటాడు. ఎద్దవ్వా. మీకు కోడింగ్ వచ్చా అండి? వచ్చానా? ఆడుకుంటా కోడింగ్తో. ఏమండి, నేను రీసెంట్గా ప్రాజెక్ట్ చేంజ్ అయ్యాను. నా ప్రోగ్రామ్కి కోడ్ రాయటం రావట్లేదు. దీనికి కొంచెం కోడ్ రాసి ఇవ్వరా ప్లీజ్? ఆ? ఏమండి ఏమండి ఆ. ఏమైందండి అలా అయిపోయారు? ఏం లేదు. దీనికి కొంచెం కోడ్ రాసి ఇవ్వరా ప్లీజ్? ఫోన్ వస్తుంది. హలో, ఏంటి యాక్సిడెంటా? వస్తుందా? ఏమండి ఏమండి నీలు నీలు ఉమ్. ఏంటి ఇక్కడ పడుకున్నావు? టీవీ చూస్తూ ఇక్కడ పడుకుని పోయానండి. హ్యాపీ బర్త్డే నీలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? ఆఫీస్ పని మీద బెంగళూరుకి వెళ్ళారు కదా? అవును, నీకోసం వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని రిటర్న్ ఫ్లైట్లో వచ్చేసా. ఎగ్జాక్ట్గా నీకు 12కి విష్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. లే, కేక్ కట్ చేద్ది కానీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే నీలు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. వావ్, Happy థ్యాంక్ యూ birthday. సో మచ్. చాలా బాగుందండి. బయటికి వెళ్దామా సరదాగా? హ్మ్. నీలు, హా? రా తిందాం. నాకు వద్దండి. ఆకలిగా లేదా? నేను తినకూడదండి. ఎందుకు? మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను ఎవ్రీ మండే శివుడికి ఉపవాసం ఉంటానని మొక్కుకున్నానండి. సో మీరు వెళ్ళి తినేయండి. ఏంట్రా డల్గా ఉన్నావు? తప్పు చేస్తున్నానేమనిపిస్తుందిరా. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఏంటి ఏమైంది అలా మాట్లాడుతున్నావు? పాపం రా నీళ్ళు. నేను లైఫ్ లాంగ్ బాగుండాలని నా కోసం ఉపవాసం ఉంటుంది. నేనేమో తన్ని మోసం చేస్తున్నా. చాలా గిల్టీగా ఉందిరా. నిజం చెప్పేస్తారా దానికి? ఏ వద్దు, నా మాట విను. పాపమే మా ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అలాంటి ఆయనకి అబద్ధం చెప్పడం తప్పనిపిస్తుంది. అరే, నువ్వు ఒక్కటి చెప్తా విను. ఆడవాళ్ళకి 100 అబద్ధాలు చెప్పు, నమ్ముతారు. కానీ ఒక్కసారి వాళ్ళకి నిజం తెలిసాక నువ్వు ఎన్ని చెప్పినా అబద్ధమని అనుకుంటారు. కానీ ఎలానే తను నన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలిసాక కూడా నేను అబద్ధం చెప్తున్నానన్న నిజం నేను మోయలేకపోతున్నా. రే, మంచో చెడో తెలుసో తెలియకో నువ్వు ఒక అబద్ధం చెప్పేశావు. దాన్ని నమ్మింది, అదే కంటిన్యూ చేసేసాయి. నా వల్ల కావట్లేదురా. రే, ఆడవాళ్ళు దేన్నైనా భరిస్తారు కానీ మోసాన్ని అస్సలు భరించలేరు. నువ్వు వెళ్ళి నిజం చెప్పావనుకో తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అది నీకు ఓకేనా? లేదు, నేను మా ఆయన లేకుండా ఉండలేనే. అందుకే నా మాట విని ఇలానే కంటిన్యూ చేయి, ఓకేనా? పరిస్థితులు బాగుండేటప్పుడు చెప్పుదు కానీ ఓకే. ఎక్కువగా ఆలోచించుకో. సరే, ఉంటా. బాయ్. బాయ్. ఏమండి, ఉమ్, నేను మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మా హెచ్ఆర్ కాల్ చేసింది. రేపటి నుంచి ఆఫీస్కి రమ్మంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిందంట. మంచిదేగా, నీకు ఇంట్లో ఉండి బోర్ కొట్టుద్ది. అలా సరదాగా ఆఫీస్కి వెళ్తే కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎన్విరాన్మెంట్, నీ మైండ్కి కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నా అండి. అవును, నీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా? అమ్మో, ఇప్పుడు ఆఫీస్ అడ్రస్ చెప్తే ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తా అంటాడు. అప్పుడు నిజం తెలిసిపోతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అది చాలా మీ ఆఫీస్కి చాలా దూరం అండి. ఉప్పల్ సైడ్. ఉప్పలా? ఉప్పల్ సైడ్ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయా? ఈ మధ్య కొత్తగా పెట్టారులేండి. ఓ అవునా, హ్మ్. సరిపోయింది. నువ్వేమో నార్త్, నేనేమో సౌత్. అవునండి. అయితే రేపటి నుంచి మన ఇద్దరికి ఉరుకులు పరుగులు అన్న మాట. అవునండి. సరే, నువ్వు బజ్జు ఎర్లీగా, చాలా దూరం వెళ్ళాలి. సరే అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. నీలు, హా? ఎలా వెళ్తున్నావు ఆఫీస్కి? ఆఫీస్ క్యాబ్ వచ్చిందండి, అందులో వెళ్తున్నాను. సరే, జాగ్రత్త. సరే అండి, బాయ్.
లవ్ యూ. లవ్ యూ. ఏం చేస్తాం, వెళ్ళిపోవాలి. ఏరా మ్మ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ, నువ్వు నేను వర్క్ చేయకుండా సొల్లేసుకుంటున్నామని ఎవడో ఆఫీస్లో మేనేజర్ కంప్లైంట్ చేశాడంట. మన ప్లేస్ మార్చుదాం. అమ్మయ్యా దరిద్రం వదిలింది. హ్యాపీగా ఒక్కనే వర్క్ చేసుకోవచ్చు. అంత లేదు, ఈ ప్లేస్లోకి అమ్మాయి వస్తుందంట. అమ్మాయా? ఆ, ఎవర్రా? నాకు తెలీదు, ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇప్పుడు పిలిచారంట, వస్తుంది, చూసుకోమని. పోరా పోయి పని చూసుకో. పోతాం లేవాయ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ వీసీవీసీ బ్యాంక్ సార్. క్రెడిట్ కార్డ్ ఏమన్నా కావాలా? యస్ సార్, 1 ఈ వీక్లో టైంలోనే. ప్రాసెస్ మొత్తం హలో? కంప్లీట్ అయిపోతుంది. ఎస్ సార్. అవునా? అవును సార్. యా తప్పకుండా. సార్, మీ చెప్పింది మొబైల్ 2 నెంబర్ డేస్లో సార్? వచ్చేసింది సార్. యా థ్యాంక్ యూ సార్. పెట్టు బే. యా సార్. ష్యూర్ సార్. యా సార్. యా సార్, ష్యూర్ సార్, డెఫినెట్లీ సార్. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. అడ్డంగా దొరికిపోయా. ఇప్పుడు ఏమంటుంది ఏంటో. ఛీ, అబద్ధాలు చెప్పడానికి సిగ్గుగా లేదు? అంటే నీళ్ళు అది మాట్లాడకు, నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని అబద్ధాలు చెప్పావురా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు, ఎథికల్ హ్యాకింగ్ చేసి ఫైర్ వాల్ క్రాక్ చేస్తే హై ప్యాకేజ్లో నాకు జాబ్ వచ్చిందని అడ్డమైన అబద్ధాలని చెప్పి నన్ను మోసం చేసావు కదరా ఎదవా. హే ఆపాప్. నేను చెప్పింది అబద్ధమైతే మరి నువ్వు చెప్పిందంటే పెళ్ళప్పుడు మీ అమ్మ ఏం చేస్తుందని అడిగితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందన్నారు కదే. అది చెప్పింది మా అమ్మ, నేను కాదు. అవునా? సరే, నేనంటే మగాన్ని ఫ్యామిలీని అంచాలి కాబట్టి అబద్ధాన్ని కంటిన్యూ చేశా. మరి నువ్వు చెప్పేచ్చు కదా, నువ్వెందుకు చెప్పలేదు నిజం? అంటే చాలాసార్లు చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నాది సేమ్ పొజిషన్, ఇద్దరం ఒకే అబద్ధం చెప్పాం. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయినా నేను అబద్ధం చెప్పడానికి నువ్వు అబద్ధం చెప్పడానికి చాలా తేడా ఉంది. పెళ్ళప్పుడే నేను కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నానని చెప్పుంటే నీ హానెస్టీకి మెచ్చి నేను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ నిజాన్ని దాచి నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు. అంటే కాల్ సెంటర్లో చేస్తున్నానంటే పిల్లని ఎవరిని ఇవ్వట్లేదని మా నాన్న అబద్ధం చెప్పాడు. అంటే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటావా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చన్నారు కదే. నేను ఆడింది ఒక్క అబద్ధం అంతే. హే, చేసిందే ఎదవ పని, మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటున్నావు, సిగ్గులేదు? నేను ఒక్కనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? ఇద్దరం చేశాం కదా. నువ్వు నాకు నిజం చెప్పడానికి ఒక రీజన్ ఉన్నట్టే నేను నీకు చెప్పకపోవడానికి ఒక రీజన్ ఉంది. నేను నీకు అబద్ధం ఆడే పెళ్లి చేసుకున్నా, కానీ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. ఓహో, ఓ, అవునా? నాకు డౌటు, నేనే నీ ఫస్ట్ వైఫా లేక నాకన్నా ముందు ఇంకొకతుందా? ఏమో, పెళ్ళికి ముందే అంత పెద్ద అబద్ధం చెప్పి నన్ను మోసం చేసావు. ఇప్పుడు నాకు తెలియకుండా వేరే అఫేర్ పెట్టుకోలేదన్న గ్యారంటీ ఏంటి? నీళ్ళు ఓ, నీకు ఆడాల మీద చేయెత్తే అలవాటు కూడా ఉందా? నీకన్ని మంచి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే నిన్ను పెళ్ళే చేసుకోకపోదును. ఏం చేస్తావు, అంతా నా కర్మ. రే, ఏమైందిరా, డల్గా ఉన్నావు? నేను కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్న విషయం మా వాడికి తెలిసిపోయిందిరా. ఎలా తెలిసిపోయింది? తను వర్క్ చేసేది కూడా మన ఆఫీస్లోనేనే. ఇన్ని రోజులు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు తెలియలేదు. ఎంత మోసం చేశాడే. మోసం చేయాలని కాదురా, నిజం చెప్తే నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోద్దని భయం. చెప్తేనే కదే తెలిసేది. ఏ ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మొగుడు మంచోడైతే చాలే, వాడే జాబ్ చేస్తే ఏముంది? అంత అర్థం చేసుకునేది అయితే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా. అబద్ధం చెప్పి దొరికిపోయి ఇప్పుడు అర్థం చేసుకో అంటే ఎలానే? రే, ఇక్కడ ఇద్దరిది తప్పుంది, ఎవ్వరిని అనటానికి లేదు. నాకు ఒకటి చెప్పు, తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని అబద్ధం చెప్పడం తప్ప తనపై ఒక్క కంప్లైంట్ అన్నా ఉందా? లేదురా, తన బంగారం. నేనంటే చచ్చంత ఇష్టమే మా ఆయనకి. మరేంటే నీ ప్రాబ్లం? పెళ్ళాన్ని పట్టించుకోకుండా ఊర్ల మీద తిరిగే ఈ రోజుల్లో నిన్నంత బాగా చూసుకునేవాడు దొరికితే చిన్న తప్పు చేశాడని చెప్పి దూరం చేసుకుంటావా? తన దగ్గరికెళ్ళి కూర్చొని ప్రేమగా మాట్లాడు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నా మాట విను, ప్రేమగా మాట్లాడి చూడు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సరేనా?
వెళ్ళు. ఓకేనే. ఉమ్. సారీ నీళ్ళు, అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ నాకు అప్పటి తప్పని తెలియలేదు. తర్వాత నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలిసాక చాలా తప్పు చేశా అనిపించింది. కానీ నిజం తెలిస్తే నువ్వెక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని భయంతో చెప్పలేదు. మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అండి? నేను మీ ప్రొఫెషన్ చూసి పెళ్లి చేసుకోలేదు. మీరు నచ్చి మీ వెనకాల 7 అడుగులు వేశాను. మా అమ్మ వాళ్ళు నేను సాఫ్ట్వేర్ అని చెప్పారని నాకు పెళ్లి రోజే తెలిసింది. ఒక నిజం చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోవడం కంటే ఒక అబద్ధం చెప్పి మీకు దగ్గర అవుదాం అనిపించింది. అందుకే చెప్పలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు కూడా నీళ్ళు. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ టూ అండి. ఇంకేంటి విషయాలు? ఫస్ట్ నువ్వు సారీ చెప్పు. సారీ ఎందుకు? అబద్ధం చెప్పావు కదా, నువ్వు చెప్పావు కదా. అదంతా నాకు తెలీదు. నువ్వు సారీ చెప్పాలి. సారీ. వినపడట్లేదు. సారీ. ఇంకా గట్టిగా. సారీ 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 సారీ.